అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే వైజాగ్లోని మధురవాడలో ఉన్న ఒక కళ మరియు చేతి పనుల గ్రామం. ఇది ఒక ప్రసిద్ధ శిల్ప ఉద్యానవనం. అదేనండి, వైజాగ్లో ఉన్న శిల్పారామాన్ని చూడడానికి వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాము. పెద్దవాళ్ళకి 30 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ శిల్పారామం యొక్క ప్రవేశ ద్వారం పైభాగంలో 3 కిటికీలతో ఒక గ్రామం ఇంటిని ప్రతిబింబించేలా తయారు చేశారు. ఈ కిటికీల నుండి క్రిందికి చూస్తున్న గ్రామస్తుల శిల్పాలను మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ శిల్పారామం 2009వ సంవత్సరంలో ప్రారంభించబడింది. మధురవాడలో 28 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిల్పారామం ఉంది. గ్రామానికి వచ్చే సందర్శకులు ఇక్కడ ప్రాంతీయ మరియు స్థానిక కళాకారుల చేతితో తయారు చేసిన శిల్పాలను చూడవచ్చు. ఎంట్రన్స్లోనే మనకి పెద్ద కోడిపుంజు బొమ్మ అయితే కనబడుతుంది. ఇక పక్కనే చెట్టు కింద కూర్చొని పాములు ఆడిస్తున్న మంత్రగాడు. ఈ గ్రామంలో జీవితం యొక్క దృశ్యాలను శిల్పాల ద్వారా సృష్టించడం జరిగింది. మా చిన్న చూసారండి, ఈ బొమ్మలన్నిటికి హాయ్ చెప్తుంది. ఇక్కడ ప్రదర్శించబడిన వాటిలో ఒకటి కుండల చక్రంపై తమ చేతి పనులతో నిమగ్నమైన కుమ్మరి కుటుంబం మొత్తాన్ని చూపిస్తుంది. గ్రామంలోని మరికొన్ని ఆసక్తికరమైన శిల్పాల్లో ఒక జీవం లాంటి జత ఎద్దులు మరియు మదర్ తెరీసా ముఖంతో కూడిన శిల్పం ఇక్కడ ఉన్నాయి. ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ వృత్తాకార వేదికపై కూర్చున్న 2 స్త్రీల వంటి అందమైన కళాఖండమైన అనేక శిల్పాలను మనం ఇక్కడ గుర్తించగలం. ఈ ప్రదేశాన్ని సందర్శించే పిల్లలు జంతువుల విగ్రహాలను కలిగి ఉన్న జంగిల్ అడ్వెంచర్ అనే విభాగాన్ని ఇష్టపడతారు. ఈ గ్రామం మట్టితో చేసిన శిల్పాలకు మాత్రమే కాకుండా గొలుసులు, నట్లు మరియు బోల్టులు వంటి లోహ వ్యర్థాలతో సృష్టించబడిన వాటికి కూడా ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. ఈ శిల్పారామాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అంటే సాంప్రదాయ చేతి పనులను సృష్టించడం మరియు వాటిని సంరక్షించడం మరియు వాటి పెరుగుదలకు దోహదపడే వాతావరణాన్ని అందించడం. ఇక శిల్పారామంలో జాతర కూడా జరుగుతుందండి. అప్పుడు చాలామంది వస్తుంటారు. అప్పుడు సాంప్రదాయాలను, సంస్కృతులను ప్రోత్సహించేలా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. శిల్పారామం చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి దృశ్యం కళాత్మకంగా అలంకరించబడింది. గ్రామంలోని సాంప్రదాయ ఫిషింగ్ బోట్ యొక్క నమూనా కూడా ఉంది. దాని చుట్టూ మత్స్యకారుల శిల్పాలు ఉన్నాయి. శిల్పారామం జాతరలో వన్యప్రాణులను అందంగా చిత్రీకరించారు. గుడ్డు నుండి కోడి బయటకు వస్తున్నట్లుగా ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. ఇవి దేశంలోనే ప్రతి ప్రాంతానికి చెందిన చెక్క పని, దుస్తులు, నగలు మరియు స్థానిక చేతి పనులను ప్రదర్శిస్తాయి. ప్రతి స్టాలు వివిధ రకాల సాంప్రదాయ ఉత్పత్తులను కూడా ఉంచుతుంది. శిల్పారామంలో వాకింగ్ చేసుకునేందుకు వీలుగా జాగింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ జాగింగ్ ట్రాక్ను ఉదయం నడకదారులు ఉపయోగిస్తారు. వారు పచ్చని పరిసరాలను చూస్తూ తాజాగా ఉదయం గాలిని పీల్చుకోవడానికి ఇష్టపడతారు. పిల్లలైతే ఈ శిల్పారామంలో సరదాగా గడుపుతారు. పిల్లల ఆట స్థలంలో రైడ్లు కూడా ఆనందిస్తారు. ఈ ప్రాంతంలో బౌన్సీ, ట్రంపోలిన్ మరియు అనేక స్వింగ్లు ఉన్నాయి. శిల్పారామం ముఖ్యాంశాల్లో ఒకటి బర్డ్ ఎన్క్లోజర్. ఇది దేశీ మరియు అంతర్జాతీయ పక్షి జాతులకు నిలయం. ఈ శిల్పారామం వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ చూసారా, బాతులు భలే ఉన్నాయి. ఈ శిల్పారామంలో వాటర్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. పర్ పర్సన్కి 200 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వెస్టర్న్, క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్పిస్తున్నారు. శిల్పారామం మొత్తం చూసేసాం. మీరు కూడా మాతో పాటు చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.